దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేకాగ్ని పరిచర్య అంతటి తరపున మా వందనాలు. వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. ఆమేన్. బయట కూర్చున్న వాళ్ళు కాస్త టెంట్లోకి వెళ్ళి కూర్చోండి, ఇబ్బంది పడకుండా. మంచు పడుతుంది కదా, మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితులు లేకుండా ఉంటాయి కనుక ఈ మంచు కాలంలో కాస్త ఒకవేళ ప్లేస్ లేకపోతే చక్కగా టెంట్లో కూర్చోండి, ఇబ్బంది పడకుండా దేవుని సన్నిధిలో దేవుని వాక్యం విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. దేవదూతల గురించిన ప్రత్యేకమైన వివరణ మనం ధ్యానం చేస్తూ యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనంలో యెషయా పాస్టర్ గారు తన దర్శనంలో చూసిన చక్కని భావాన్ని మనం ఈ వచనాల్లో చూస్తున్నాం. సింహాసనానికి సమీపంగా ఉన్న దూతలు 6 రెక్కలు కలిగి ఉన్నారని, వాటిని మహాదూతలు అంటారని, శరాపులు అంటారని, వాటికి 6 రెక్కలు ఉన్నాయని, 2 రెక్కలతో ముఖాన్ని, 2 రెక్కలతో కాళ్ళను, 2 రెక్కలతో ఎగురుతా ఉన్నాయని ఓ చక్కని దర్శన భావాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మనం అధ్యయనం చేస్తున్నాం. 2 రెక్కలతో ఎందుకు ముఖాన్ని కప్పుకున్నాయి చెప్పకని చెబుతున్నాయి. మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. 2 రెక్కలతో కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? నా ఇష్టం కాదు, మన ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని జరిగించాలి. 2 రెక్కలతో ఎగిరి వెళ్తూ ఉన్నాయి, చెప్పకని చెబుతున్నాయి. ఒక రోజున మధ్య ఆకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మనం కూడా పక్షిరాజుల రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. హల్లెలూయా. ఎగిరి వెళ్ళిపోవాలంటే యోబు పుస్తకం 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న మాటను మనం చూస్తున్నాం. బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. ఏ బలం ఇది? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, లేక నిద్రపోతే వచ్చే బలమా? కాదు, ఆత్మ సంబంధమైన బలం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాలు మనం చూస్తున్నాం. మొర్దుకై బలమును గూర్చి. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారంగా మనం చూస్తున్నాం మొర్దుకై బలమును గూర్చి. ఎవరి మొర్దుకై? బెన్యామీను గోత్రికుడని, చెరపట్టబడ్డ యూదుడని, ద్వారపాలకుడని. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనం ప్రకారంగా ఒక చిన్న సమాచారం ఇవ్వడం వలన రాజు ప్రాణాలు కాపాడాడని, తన పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడు. నమ్మకస్తునికి మెండైన దీవెనలని సామెతలు 28:20లో మనం చూడగలుగుతున్నాం. ఏ విషయాల్లో నమ్మకం ఉండాలి? అన్ని విషయాల్లో నమ్మకాన్ని కనపరచాలని పౌలు అపోస్తలుడు తిమోతి పాస్టర్ గారితో చెప్పిన మాట మనం చూస్తున్నాం. మీ ఆధ్యాత్మిక క్షేమం కొరకు 5 సంగతులు మీ ఎదురు తీసుకొచ్చాను. 1, ఒక విశ్వాసి దేవుని ఎదుట నమ్మకస్తుడు ఉండాలని. అలాగే ఈ వ్యక్తి రక్షణ కొరకు దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటాడు. అతను దైవజనుడు, సేవకుడు. ఆ సేవకుని ఎదుట నమ్మకంగా ఉండాలని. రక్షింపబడిన మనల్ని దేవుడు గాల్లో వదిలిపెట్టేయలేదు, మనల్ని సంఘంలో చేర్చాడు. పూటకూలి వాని ఇంటికి చేర్చబడినట్లుగా మనం కూడా ఒక సహవాసంలో చేర్చబడ్డాం. మనం వెళ్ళే సహవాసంలో నమ్మకంగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం వెళ్ళే మందిరంలో ఏదో ఒక పరిచర్య మన ఇష్టాన్ని బట్టో, సేవకుల ప్రోత్సాహాన్ని బట్టో, దేవుని ప్రేరణ బట్టో మనం దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం. ఆ పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. 5, మన జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు, ఆ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. 4వ సందర్భాన్ని మనం చూస్తున్నాం, పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి అని. బైబిల్లో భక్తజనం మనకు కనబడుతున్నారు. మోషే నాయకత్వంలో అహరోను, మోషే గారి నాయకత్వంలో యెహోషువ, ఏలియా నాయకత్వంలో ఎలీషా, ఎలీషా గారి నాయకత్వంలో గెహాజీ. అలాగే క్రొత్త నిబంధనలోకి వస్తే పౌలు గారి నాయకత్వంలో చాలామంది ఉన్నప్పటికీ నా ప్రియమైన కుమారుడు, నా నిజ కుమారుడు అని ఎవరి గురించి అయితే పౌలు ప్రస్తావించాడో ఆ తిమోతిని గురించిన వివరాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పౌలు గారి
ఆ సువార్త దండయాత్రలో, మొదటి దండయాత్రలో తిమోతి కుటుంబ రక్షణలోకి వచ్చింది. రెండవ సువార్త దండయాత్రలోకి వెళ్ళేపాటికి పౌలు గారితో కలిసి తిమోతి పరిచయలోకి ఇన్వాల్వ్ అయ్యాడు. ఈ తిమోతిని గురించి పౌలు గారు చెప్పిన సాక్ష్యం, ఆయన గురించి పౌలు గారు చెప్పిన చక్కని అనుభవాల గురించి మనం చక్కగా అధ్యయనం చేస్తూ వచ్చాం. చివరిగా మనం చూస్తున్నాం కదా, ఈ తిమోతి దేవుని సేవలో ప్రయాసపడే వ్యక్తి అని మనం చూడగలుగుతున్నాం. చూడండి, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యాన్ని ప్రకటించు, సమయమందును అసమయమందును ప్రయాసపడు. జాగ్రత్తనండి, ఈ వచన భాగం మనకి తెలియజేస్తున్న మాట ఏంటంటే, తిమోతి సేవలో ప్రయాసపడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఓ చక్కని అనుభవాన్ని తిమోతి జీవితంలో మనం చూస్తూ వస్తున్నాం. గడిచిన వారం కొన్ని సందర్భాల మీద తీసుకొచ్చాను. తిమోతి ప్రయాసను పౌలు గారు గుర్తించి మాట్లాడిన కొన్ని ఆ పదాలు, ఉపయోగించిన ఆ విధానం, నా తోటి జత పనివాడని, నమ్మకమైన ప్రియ కుమారుడని, అలాగే సహోదరుడని, క్రీస్తు దాసుడని, దైవజుడని, ఇటువంటి పదాలు పౌలు గారు మాట్లాడాడు తిమోతి గురించి. తిమోతిని గురించిన ప్రస్తావనలు, ఆ మాటలు మనకు కనబడతాయి. చాలా చక్కని అనుభవాలు గడిచిన వారు మీతో మాట్లాడుతూ, తిమోతిలో 3 రకాల బలహీనతలు ఉన్నప్పటికీ వాటిని ఎక్కడ కూడా లెక్క చేయకుండా దేవుని సేవలో రోషంగా నడిచాడని, తిమోతి దేవుని పనిలో ఓ మంచి శిష్యుడిగా ఉన్నాడని గడిచిన వారం చెప్పి నేను ముగించాను. తిమోతి గురించి ఇంకో చక్కని విషయం మనం చూడగలం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి ఒకసారి. సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. జాగ్రత్తనండి, మీకు స్క్రీన్లో కనబడుతుంది అనుకుంటున్నాను. దేవునికి అంత కొరకైన పాత్ర తిమోతి. తిమోతి అన్న పదానికి అర్థమే దేవుని కనపరిచేవాడు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, పేరుకు తగ్గట్టుగా బతికాడు. తిమోతి పేరుకు తగినట్టుగా తన జీవితాన్ని అలవర్చుకోవడమే కాకుండా దేవుని కొరకు ఓ మంచి సాక్ష్యం కలిగి బ్రతికాడు. సాక్ష్యం చాలా అవసరం. దేవుని కొరకు మనం ఎలా బ్రతుకుతున్నాం, మన తోటి వాళ్ళు మన గురించి ఏం సాక్ష్యం చెబుతున్నారు అన్నది చాలా అవసరం. మంచి సాక్ష్యం కలిగి బ్రతికాడు అంటే దేవుని పనిలో యోగ్యత కలిగి జీవించాడు. దేవుడు మన ద్వారా ఘనపరచబడాలన్నా, దేవుడు మనల్ని దీవెనకరంగా నడిపించాలన్నా యోగ్యత కనపరిచేది ఏంటంటే మన సాక్ష్యం. మనం విలువ కలిగి బ్రతకాలి అన్నది చాలా ప్రాముఖ్యమైనది. నీ జీవితంలో సాక్ష్యాన్ని కాపాడుకోకపోతే మాత్రం అది చాలా ప్రమాదకరం. సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. క్రీస్తు కొరకు సాక్షిగా మనం బ్రతకాలి. నీ గురించి పక్క వాళ్ళు ఏం చెబుతున్నారు, ఒకవేళ గిట్టకపోతే గిట్టనట్టు మాట్లాడితే పక్కన పెట్టే, కానీ మంచిగా ఆలోచించేటప్పుడు కూడా నీ గురించి మంచిగా మాట్లాడని పరిస్థితి అయితే, నీ స్వభావం సరిగా లేకపోతే అది దేవుని నామానికి అవమానం. పౌలు గారి జీవితంలో మనం చూస్తున్నాం. తిమోతి గురించి ఓ చక్కని సాక్ష్యం చెబుతున్నాడు పౌలు గారే. తిమోతి గురించి పౌలు ఓ చక్కని సాక్ష్యం చెబుతున్నాడు. దైవజనుడుగా మేము కూడా మీ గురించి సాక్ష్యం చెప్పాలి, సాక్ష్యం బాగుండాలి. ఇప్పుడు కొన్నిసార్లు ఆడపిల్లలకి ప్రధానం జరిగేటప్పుడు ఒక చిన్న కూటం పెడతారు. ఆ కూటం జరిగేటప్పుడు మగపిల్లగారు తరపున పాస్టర్ గారు, అలాగే తోటి వాళ్ళందరూ వస్తారు. అలాగే ప్రధానం ఆడపిల్ల దగ్గర జరుగుద్ది కనుక ఆ చర్చి పాస్టర్ గారు, సంఘస్థులు, బంధువులు ఉంటారు. ప్రధానం చేసేటప్పుడు దైవజనుడు లేచి ఈ అమ్మాయి గురించి సాక్ష్యం చెప్పాలి. అంతేకాదు, వివాహానికి వెళుతున్న కుమార్తెకి సిఫారసు లెటర్ రాసి ఇవ్వాలి. ఈమె యోగ్యురాలు, మంచి సాక్ష్యం కలిగి ఉంది,
ఇంత వయసు సరిపోద్ది పెళ్లి చేయడానికి, చక్కగా మందిరంలో చక్కగా క్రమంగా హాజరయ్యింది అని సాక్ష్యం ఇవ్వాలి. ఇటువంటి సాక్ష్యం ఇచ్చే సందర్భాల్లో కొంతమంది గురించి మేము సరిగ్గా చెప్పలేకపోతున్నాం. కారణం ఏంటంటే మా గొంతులు మోగబోతాయి. ఒకవేళ మేము చెప్పామనుకోండి, వినేవాడికి తెలుసుగా, ఓ మా గొప్ప చెబుతుండే పాస్టర్ ఆ పిల్ల కోసం, ఆ పిల్ల గురించి మాకు తెలీదా అని సైలెంట్గా డైలాగులు మోగుతూ ఉంటాయి. సాక్ష్యం చాలా అవసరం. సాక్ష్యం కలిగి మనం బ్రతకాలి. పౌలు తిమోతి గురించి చెప్పిన సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంది. అంతేకాదు, సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవడం కొరకు పౌలు గారు తిమోతి కొన్ని సలహాలు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఒక దైవజనుడిగా, ఒక ఆత్మీయ తండ్రిగా నేను వాక్యపూర్వకంగా కొన్ని సలహాలు మీకు ఇస్తా. వాటిని నువ్వు లెక్క చేస్తావా లేదా అనేది పక్కన పెట్టు. అరే, దేవుని వాక్యం, దేవుని ఆలోచన అని గ్రహించి నువ్వు దేవుని వాక్యాన్ని ఘనపరిస్తే నీ జీవితం దీవెనకరంగా మారుద్ది. ఒక విశ్వాసిగా నీకు సాక్ష్యం ఉండాలి, ఒక పరిచారకుడిగా సాక్ష్యం ఉండాలి, ఒక శిష్యుడిగా సాక్ష్యం ఉండాలి. ఒక సేవకుడిగా అంటే విశ్వాసిగా ఉన్నా, పరిచారకుడిగా ఉన్నా, శిష్యుడిగా ఉన్నా, దేవుని సేవలో సేవకుని స్థానంలోకి వచ్చిన ఈ 4 దశల్లో సాక్ష్యం చాలా అవసరం. సాక్ష్యం చాలా విలువైంది. తిమోతి యవ్వన ప్రాయంలో దేవుని సేవకు వచ్చాడు. 15-16 సంవత్సరాల వయసులో ప్రభుని నమ్ముకున్నాడు. కొద్ది కాలానికే తిమోతి పౌలు గారితో కలిసి దేవుని సేవకు వచ్చేసాడు. యవ్వనస్తుడు, పెళ్లి కాలేదు. పౌలు గారు ఎలాగైతే వివాహం చేసుకోకుండా దేవుని కొరకు రోషంగా నిలబడ్డాడో అట్టగే తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. తిమోతి పెళ్లి చేసుకోలేదు. సేవ కొరకు సంపూర్ణంగా తన జీవితాన్ని అంకితం చేసేసాడు. అయితే యవ్వన ప్రాయంలో సేవ చేస్తున్నాడు కనుక ఖచ్చితంగా కొన్ని సలహాలు చాలా అవసరమని పౌలు గారు కొన్ని సలహాలు ఇచ్చాడు. చూడండి ఒకసారి, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. తిమోతి, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపో. ఎక్కడికి పారిపోవాలి? మీ ఊరికి పారిపోమన్నాడా? మీ ఇంటికి పారిపోమన్నాడా? ఎక్కడికి? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారి వారితో కూడా. జాగ్రత్తను పౌలు గారు అన్నాడు, నీవు యవ్వనేచ్ఛల నుంచి దూరంగా పారిపోవాలి. యవ్వనేచ్ఛలు, శరీరేచ్ఛ అన్నది సగటు మనిషికి ఈ దశలోనే కలుగుతానికి అవకాశం లేదు. ఆటోమేటిక్గా 10 సంవత్సరాలు తర్వాత నుండి 11-12 సంవత్సరాలు నిండుతుండగానే ఆటోమేటిక్గా తన శరీరంలో కలిగే ఆ ఇచ్ఛలను నెరవేర్చుకోవడానికి ఆలోచనతో పరితపిస్తున్నాడు మనిషి. ఎప్పుడు దాకా? కట్టి కాలేదాకా. వృద్ధాప్య దశలో వచ్చినా కూడా మనుష్య ఇచ్ఛలు, శరీర ఇచ్ఛలు మనిషిలో చావడం లేదు. శరీర కోరికలు చావడం లేదు. శరీరేచ్ఛలు జయించాలి. శరీరేచ్ఛ అంటే అది వ్యభిచారం అవ్వచ్చు, త్రాగుడు అవ్వచ్చు, జోదం అవ్వచ్చు, అది ఏదైనా. కామ, క్రోధ, మదమత్సరములను జయించగలిగిన సామర్థ్యం కలిగి శరీరాన్ని లోపరుచుకొని అనుభవంలోనికి రావాలి. శరీరేచ్ఛలు దూరంగా పారిపోవాలి. యవనస్తులే కాదు, నడికార వయసులో ఉన్న వాళ్ళే కాదు, పిల్లలకి పెళ్లిళ్ళు చేసిన వాళ్ళే కాదు, ఊరు పొమ్మంది కాడు రమ్మంటుంది అన్న వాళ్ళు కాదు. అందరి కొరకు చెబుతున్నా, శరీరేచ్ఛ ప్రతి ఒక్కరిని వంచిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో న్యూస్లు చూస్తూ ఉంటే 60 సంవత్సరాల వయసు గల ముసలోడు 30 సంవత్సరాల వయసు గల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
వీడు డ్రీమ్ బాయ్ అయ్యాడు. 60 సంవత్సరాలంటే ఆ పిల్లకి తాత అవుతాడు. అంటే వయసు తారతమ్యం లేదు పాపానికి. ఈ వయసు వరకే పాపపు ఆలోచనలు పనిచేస్తాయి, ఈ వయసు దాటితే ఇక పాపపు ఆలోచనలు ఉండవు అన్నది భ్రమ. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, కల్చర్ మోటివేట్ అవుతుంది కనుక పనికి మాల విషయాలన్నీ బయటపడతా ఉన్నాయి. కనుక శరీరేచ్ఛలు దూరంగా పారిపోవాలి. నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే నీ శరీరాన్ని నలగొట్టుకోవాలి. నీ శరీరాన్ని నలగొట్టే అనుభవం ప్రార్థనలోనే అది సాధ్యం. అది పైపెచ్చు ఉపవాస ప్రార్థన. పౌలు గారు అంటాడు, జాగారాలతోను ఉపవాసాలతోను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. కనుక జాగ్రత్త. ప్రతి ఒక్కరిని ఈ శరీరేచ్ఛలు వెంబడిస్తాయి. కనుక శరీరేచ్ఛల నుంచి దూరంగా పారిపో. నీ శరీరానికి కొన్ని ఇచ్చలు ఉన్నాయి, కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని ఆశలు ఉన్నాయి. వాటిని చంపుకోవాలి. వాటిని చంపుకోకపోతే మాత్రం భక్తి జీవితంలో సాక్ష్యాన్ని కాపాడుకోలేవు. నీ నోరు అసభ్యకరంగా మాట్లాడుద్ది, నీ కన్ను పనికి మాల వాటిని అన్నిటి చూడడానికి ఇష్టపడుద్ది, నీ మనసు రకరకాల ఆలోచనలతో ప్రేరేపించబడతా ఉంటుంది. వీటన్నిటిని అణుచుకుంటూ నీ భక్తి జీవితాన్ని సాధన చేసుకోవాలి. కనుక నువ్వేం చేయాలి? శరీరేచ్ఛలకు దూరంగా పారిపోయి ప్రార్థన గుంపులో చేరాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఏ గుంపు? ప్రార్థన గుంపు. ప్రార్థన గుంపు. ప్రార్థించే అనుభవాల్లో ఉన్న వాళ్ళతో కలవాలి. ఆత్మీయంగా మాట్లాడే వాళ్ళు, ఆత్మీయంగా ఆలోచించే వాళ్ళతో సహవాసం చేయాలి. పనికిమాల ఆలోచనలు చేసే వాళ్ళతో సహవాసం చేస్తే 6 నెలలు పోతే వీడేవాడవుతాడు. కథ రివర్స్ అవుద్ది, మళ్ళా మొదట్లోకి వస్తాం. కనుక నీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలంటే శరీరేచ్ఛలను జయించాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. యోసేపుని పోతీఫర్ భార్య రకరకాలుగా ప్రలోభించి ప్రేరేపిస్తున్నప్పటికీ కూడా ఒక అద్భుతమైన మాట పలుకుతాడు, నా దేవునికి విరోధంగా నేను ఎలా పాపం చేయగలను అని. హౌ ఐ కెన్ సిన్ అగైన్స్ట్ మై గాడ్. దేవునికి విరోధమైన పాపం. జాగ్రత్త. సాక్ష్యాన్ని కాపాడుకోవడానికి శరీరేచ్ఛల నుండి దూరంగా పారిపోవాలి. నీ శరీరంలో కలిగే ప్రేరణలకు తావివ్వకూడదు. ఈ శరీరం నిన్ను నరకానికి ఇడ్చుకొని పోవాలని వస్తుంది. అందుకనే శరీరానికి ఆత్మకి ఎప్పుడు కూడా వైరాగ్యమే, యుద్ధమే, పెనుగులాటే, పోరాటమే. శిష్యులు అంటారు ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. ఆత్మసిద్ధమే కానీ శరీరం మాత్రం బలహీనం. ఒకటి, శరీరేచ్ఛలను జయించే ప్రక్రియ నీలో జరగాలి. నువ్వు శరీరేచ్ఛలు జయించాలంటే నువ్వు ఒక ప్రార్థించే వ్యక్తిగా మారాలి. ఆమేన్. నేను అడుగుతున్నా, రోజుకి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? పనికిమాల ఉచ్చుల్లో పడకుండా రోజుకి ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నావు? సైతానగాడు నేను దొంగ ఊపిలోకి లాగుతాడు. వాడిని చిక్కించుకోవాలని వాడు ఊరి వడ్డాడు నీకు. వాడి ఊరిలో చిక్కకుండా, వాడి చేతిలో పడకుండా నువ్వు తప్పించుకోవాలంటే ప్రార్థన చేసే అనుభవం చాలా అవసరం. మీలో చాలామంది ప్రార్థన చేయరు. మీ మొఖాలు చూస్తేనే అర్థమవుతుంది. మీ మొఖాలే చెబుతే మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తారు? ఎంతసేపు ప్రార్థన చేస్తావు? తినడానికి మాత్రం అర్ధగంట కేటాయిస్తావు, ప్రార్థన మాత్రం 2 నిమిషాలు కేటాయిస్తావు. రెప్పపాటున
అన్ని రకాల పాత్రలు చేసి పడేస్తావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అసలు మామూలు టాలెంటెడా? పాట పాడమంటే ప్రభువా పాడండి. ఏం బాంబు వెళ్తాడని చూస్తున్నారు వీళ్ళు. ప్రభువా, స్త్రీలు కొంచెం మౌనంగా ఉండండి, పురుషులు ఎత్తండి. అయ్యా నువ్వు కొంచెం తగ్గించు చూను. పురుషులు పాడుతారు, టెంట్లో వాళ్ళు పాడుతారు, వీళ్ళు ఏదో పెద్ద రాగాలు ఎత్తున్నారు. అసలు యాక్షన్ మాత్రం మామూలు చేయట్లేదుగా. అయ్యా పాడండి. ప్రభువా, అసలు పొరట్లేదుగా పాటే. ప్రార్థించకుండా, అందుకని పాట పాడాలా. ఏదో మోగమొద్దులు లేక, కరెంట్ షాక్ తగిలిన కాకులు లేక, వడదెబ్బతో ఉడతలు లేక ఉంటే ఎట్టు కుదురుద్ది? కలిసి పాడుతూ ఉంటే అది నోట్లో నానుద్ది. రెండోసారి కలిసి పాడగలుగుతాం. భక్తుడేమని పాడుతున్నాడు? ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. అది భక్తుని పాట. నీ పాట నేను చెప్పనా? నువ్వు పాడే పాట ఎట్లా తెలుసా? ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, లేకపోతే నేను నిద్రపోతానయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, లేకపోతే నేను నిద్రపోతానయ్యా. ఇంత మించిన భక్తి భావజాలం మనకేం కలగట్లేదు అనుకుంటా. ఆయన ప్రార్థన నేర్పించేవాడు. ఆమెన్. ప్రార్థన నీకు నేర్పడమే కాదు, ప్రార్థన ఆలకించే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. శరీరేచ్ఛలు జయించాలంటే మనలో ఏముండాలా? ప్రార్థన. ప్రార్థించే అనుభవం మనల్ని పాపంలో పడనివ్వకుండా చేస్తుంది. కనుక ప్రార్థించే అనుభవం చాలా అవసరం. ప్రార్థనలో నలగాలి, ప్రార్థనలో మెలగాలి. ఒక విశ్వాసి ప్రార్థనలో నలగడం మెలగడం అది ప్రయోజనకరం. ఒకటి, శరీరేచ్ఛలు జయించాలి. రెండవ కారణం చూడండి, ఇంకో సలహా. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. బోధించుము నీ యవనాన్ని బట్టి. అదిగో నీ యవనాన్ని బట్టి ఎవరిని తృణీకరించకుండా చూసుకో. మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకి మాదిరిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హెచ్చరిస్తున్నాడు, నీ ప్రవర్తన బాగుండాలి, నీ మాట తీరు బాగుండాలి, నీవు విశ్వాసంలో ప్రయోజనకరంగా మారాలి, అన్నిట్లో మాదిరికరంగా నువ్వు ఉండాలి. యవనస్తుడు దేవుని ప్రేమని హృదయంలో ఉండాలి. లోక ప్రేమ కాదు, అగాపే ప్రేమ ఉండాలి నీలో. లోక ప్రేమ నీలో ఉండకూడదు. నీ ప్రేమలో స్వార్థం కనబడకూడదు, స్వలాభం కనబడకూడదు. విశ్వాసం నిష్కపటంగా ఉండాలి. ప్రవర్తన, మాట, అన్ని విషయాల్లో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలని తిమోతిని పౌలు పాస్కర్ హెచ్చరిస్తున్నాడు. ఎందుకు? ఒక వ్యక్తి సాక్షిగా నిలవాలి అంటే అతని మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, దైవ సంబంధమైన ప్రేమలోను, అలాగే ఆ నడిపింపులో ఖచ్చితంగా మనం దైవత్వాన్ని కనపరిచే అనుభవాలు గుండా రావాలి తప్ప లోక సంబంధమైన పులుసుని పిండి మనలో కనబడకూడదు. పౌలు పాస్టర్ గారు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. ఎందుకు? నువ్వు విశ్వాసిగా, పరిచారకుడిగా, శిష్యుడిగా,
ఒక సేవకునిగా ఈ 4 దశలను బలపడుతూ వచ్చావు. నువ్వు మాదిరికరమైన అనుభవాల్లో కట్టబడాలి. నిన్ను కానీ నీ బోధన కానీ తృణీకరించుకొని చూసుకుంటాడు పౌలు గారు. కనుక జాగ్రత్త. మన ప్రవర్తన బాగలేదనుకోండి, తృణీకరిస్తాను. పౌలు తిమోతి పాస్టర్ గారికి చాలా చక్కని అనుభవాలు నేర్పుతున్నాడు. యవన ప్రాయంలో సేవ చేస్తున్నావు కనుక నీ ప్రవర్తన బట్టి సేవకుడు తండ్రి స్థానంలో నిలిచిన వ్యక్తిగా ఉండాలి. ఇప్పుడు యవన ప్రాయంలో సేవ చేస్తున్నా, స్టైల్గా ఉన్నాను అనుకోండి, ఎవరన్నా వాళ్ళ ఇబ్బందులు చెప్పడానికి రావడానికి ఆలోచించరా? ఓయ్ బాబు, మా పాస్టర్ మంచి కళాకారుడు అయ్యి బాబు. ఏంటి, మా పాస్టర్ మంచి కళాకారుడు అండి బాబు, మామూలు లేదు, ఆ సిట్టింగ్ మామూలుగా ఉండదు, సరదాగా కూర్చుంటాడు, సరదాగా నిలబడతాడు. మా వస్త్రాధరణ కానీ, మా మాట తీరు కానీ, మా పోకడ, మా ప్రవర్తన కానీ ఇతరులు వాళ్ళ సమస్యలను చెప్పుకోవడానికి నా తండ్రి సమానుడన ఆలోచన కలిగించే ఆ విధానం మాలో ఉండాలి, కనబడాలి. పెట్లు కొట్టేవాడు లేగా సార్లు పెట్టి ఇంకా ఉడత మొహం వేసుకొని ఎడబెట్టి ప్రాఫిట్ అని పెడితే సరిపోద్దా? బడాయి బచ్చా కూళ్ళేక తెచ్చా ఈ పోకళ్ళు ఎక్కువ అవుతున్నాయి. సేవ స్టైల్కి పోతుంది కానీ మాదిరికరమైన పోకళ్ళు కనబట్లే. అందుకనే పౌలు అపోస్తలుడు తిమోతితో చక్కగా మాట చెబుతున్నాడు, నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ యవ్వనాన్ని బట్టి ఎవరు తృణీకరించకూడదు. అభ్యంతరం నీలో కలగకుండా, నిన్ను బట్టి అభ్యంతర పడకుండా జాగ్రత్త పడు. ఈ 4 దశల్లో సాక్ష్యార్థమైన జీవితం చాలా అవసరం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ మాట తీరు మారాలి, నీ పోకడ మారాలి, నీ వైఖరి మారాలి. నీ పోకడ, నీ వైఖరి మారకపోతే నష్టపోతాం, అది నీకే ప్రమాదం. పావురాలన్నీ కలిసి మేత మేస్తూ ఉన్నాయి. ఒక అతను వచ్చి చక్కగా మేస్తూ ఉన్నాయి. కాకి ఆకలి అనిపించి కావు అని వాటి మధ్యలో దిగుతూ ఉంది. అమాంతంగా ఎగిరి పొడిచాయి, దగ్గర రాని వాళ్ళ. ఈ కాక అనుకుంది, ఓహో నేను కావు అంటుంటే వాటికి తేడా అనిపించి నన్ను దగ్గర రానివ్వట్లేదని కొంచెం గొంతు స్వరం మార్చి వాటి మధ్యలో దిగింది. అమ్మయ్య అని మేసే లోపు ఎగబడి పొడిచాయి. ఊరూరు ఏంది ఇది? అయ్యేమో తెల్లగా ఉన్నాయి, నేనేమో నల్లగా ఉన్నా. ఇప్పుడు ఏం మార్చుకోవాలి? ఇప్పుడు రంగు మార్చుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం? మరి అప్పుడే పొద్దున్నే ఆడు ఏషియన్ పెయింట్స్తో రంగు వేస్తున్నాడు, వైట్ పోస్తున్నాడు. భలే చిక్కిన టైం పోయి ఆ బకెట్లో దిగిందట కాకి. ఎందుకు? రంగు మార్చుకోవడానికి. ఓకే, మునిగింది, లేచింది, బయటకు నిలబడింది, ఆరింది, కాస్త చెక్కు చెదరకుండా జాగ్రత్తగా వచ్చి వాలింది. ఇక తింటా ఉంది. అమ్మయ్య బతికారా బాబు అనుకుంది. 2 అడుగులు అట్టేయగానే దమదమ్మని పొడిచినాయి. ఏంది? అరే స్వరం మార్చాను, రంగు మార్చాను, ఓహో నడక మారలేదు కదూ, అయ్యా పోతాయి, నేను పోతున్నాను కదూ అని కొంచెం ప్రాక్టీస్ చేసి అచ్చం పౌరంలాగానే దిగింది, అచ్చం పౌరంలాగే తింటుంది, అచ్చం పౌరంలాగే నడుస్తుంది. ఈ తినే రందులో ఆనందం ఎక్కువైపోయింది. అయ్యి బాబోయ్, ఇన్ని రోజులు లేని పోవా ఇప్పుడు దొరికేసిందని కాంది. ఎక్కడో ఒకసారి బుద్ధి బయట పడదా? ఏడో ఒకసారి దొరకమా? స్వరం చూస్తే యాకోబు, తడివి చూస్తే ఏసావు. ఎక్కడో ఒకసారి చిక్కుతాం.
జాగ్రత్త. స్వాభావికమైన మార్పు మనలో రావాలి. స్వాభావికంగా మనలో మారితే మనం ఎక్కడున్నా కూడా మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. స్వాభావికంగా అంతరంగంలో మార్పు. బాగా వరదలు పాడుతున్నాయి, వర్షం పడి ఒక తేలు కొట్టుకొని పోతూ ఉంది. ఓ తాబేలుకు జాలి అనిపించింది. తాబేలు చూసి జాలి పడింది. తెప్పల పడుతుంది. ఆ నీటి ప్రవాహాన్ని దాటుకుని అవతలకి వెళితే సేఫ్ జోన్లో ఉంటానని. ఈ తాబేలు వెళ్ళి మాట్లాడింది, నేను నిన్ను నా మీద ఎక్కించుకొని నేను అవతలకి చేరుస్తా, అయితే ఒక కండిషన్, నువ్వు సీటికి మాటికి ఇట్ట అంటుంటా ఇట్ట పొడుతుంటావు, అట్లా పొడిచావనుకో నువ్వు పొడవగానే నీలో ఉన్న విషం నాలో దిగుద్ది, నేను ఇబ్బంది పడతా. కనుక ఏదన్నా అట్లా తూక్కొకసారి ఇట్ట అనకుండా ఉంటే నేను జాగ్రత్త తీసుకెళ్ళి అవతల పెడతానంది. అట్టయితే కుదరదంది. నా జబ్బే అది, నాకున్న నా 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 పుట్టుకే అది, నా బుద్ధి అది, ఇట్ట పుడుతూనే ఉంటానని చెప్పింది. సరే నీ ఇష్టం అని వదిలేసింది. ఇక ప్రాణాని స్థితిలో ఉండి ఇక తేళ్ళు అంటే తాబేలుతో సరే నువ్వు అన్నట్టే నన్ను ఎక్కించుకుని అవతల చేర్చు, నేనేం చేయనంటది. ఇక అట్లాగే ఇక సరే అని చెప్పేసి తాబేలు ఆ తేళ్ళు ఎక్కించుకొని పోతా ఉంటే బుద్ధి ఆడపోద్ది. మధ్యలో ఠకామని పడిసింది. ఇంక అంతే అమాంతం ఇట్లా బోర్లా పడింది, కొట్టుకొని పోయింది. అంతే. స్వభావం మారాలి. స్వాభావిక మార్పు మన అంతరంగాన్ని కట్టుద్ది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. స్వాభావికంగా నీలో మార్పు రావాలి. స్వాభావికంగా నువ్వు మారితే నేను అంటాను, క్రీస్తు కొరకు వెలిగించబడతావు. మనం లోకానికి ఉప్పా తుప్పా చెప్పండి. లోకానికి ఉప్పు మీరు లోకానికి వెలుగా చీకడా. మన వక్ర జనాల మధ్య ఎట్లా ఉండాలి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం, అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల కోతుల. దేవుడేమో జ్యోతులు అంటున్నాడు, మనం ఎలా ఉంటాం? కోతుల్లాగా ఉంటాం. జ్యోతుల్లాగా ఉండాలి. మనం వెలిగే దీపస్తంభాల్లాగా మారాలి. ఆ అనుభవాల గుండా మనం కట్టబడకపోతే మన జీవితాలు దీవించబడలేవు. జాగ్రత్త. తిమోతిని పౌలు చాలా చక్కగా హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాదు ఆ హెచ్చరికలను తీసుకున్న ఈ తిమోతిలో 7 అనుభవాలు మనం చూడగలం. విశ్వాసిగా, పరిచారకుడిగా, శిష్యుడిగా, సేవకుడిగా, ఈ 4 దశల్లో తిమోతి కనపరిచిన ఆ విశ్వాసం అవ్వచ్చు, పరిశుద్ధ జీవితం అవ్వచ్చు, మాదిరికరమైన ఆ నడక, ఆ అనుభవాలు అవ్వచ్చు, వీటిని గమనించిన పౌలు తిమోతి గురించి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడో జాగ్రత్తగా మీరు చూడండి. స్క్రీన్లో 7 అనుభవాలు, 7 లక్షణాలు తిమోతిలో కనబడతాయి. 1 మొదటి కొరింథీ పత్రిక 16:10, నిర్భయముగా ఉన్నట్లు చూసుకోండి. నా వల్లనే కాదు, నా వలననే అన్నాడు. నా వలనే, నాకులాగే, నేను ఎలా సేవ చేస్తున్నానో అలాగే పౌలు తిమోతి గురించి ఇస్తున్న సాక్ష్యం ఇది. కనుక జాగ్రత్త. పౌలు ఎలాగైతే క్రీస్తు కొరకు వైరాగ్యం కలిగి బ్రతికాడో అదే వైరాగ్యం తిమోతిలో కనబడు. సిమిలర్, ఇంగ్లీష్లో దాన్ని సిమిలర్ అన్న పదాన్ని అక్కడ జోడించాను. అంటే అచ్చం పౌలే. మనం అంటాం కదా, ఏందయ్యా ఇతగాడు ఏంది నోట్లోని చూడు పడ్డట్లాగా ఉన్నాడు, అచ్చం నీకులాగా మాట్లాడుతున్నాడు ఏంది. యేసన్న గారు సేవా దినాల్లో ఒక చిన్న అనుభవం చెబుతా. కొన్నిసార్లు 2-3 స్థలాలకి డేట్స్ ఇచ్చేసేవాళ్ళు ఆయన. ఈ సుదీర్ఘ ప్రయాణాలు బట్టి, సేవలు ఉన్న కొన్ని పరిధులను బట్టి కొన్ని ప్రాంతాలకి అందుబాటులోకి వెళ్ళినప్పుడు ఆ మినిస్ట్రీలో నుంచి ఒక ఆయన పంపించేవాడు. అన్నా మీరు రాకపోతే ఎట్టన్నా,
మీరు వస్తారని మేము ఆశపడితే ఎవరినో పంపిస్తానంటారు ఏంది అంటే, ఆ దైవజనుడు అన్నాడు, ఆ సేవకుడు చెప్పిన వాక్యం విన్న తర్వాత నాతో మాట్లాడు. ఇప్పుడు నేను పంపిస్తున్నాను కదా, ఆ సేవకుడు చెప్పిన వాక్యం విన్న తర్వాత నాతో మాట్లాడని. సరే, ఆ కూటానికి ఒక దైవజనుడు పంపించారు. ఆ దైవజనుడు వాక్యం అయిపోయింది, కూటం బాగా జరిగింది, చక్కగా స్పందించారు. యేసన్న గారు లేని లోటు తీర్చబడింది. అక్కడ వచ్చిన జనాలు ఎవరు కూడా అరే యేసన్న గారు రాలేదే అన్న మాట, ఆలోచన రాలే. యేసన్నే మాట్లాడుతున్నట్టుగా కవర్ అయిపోయింది కూటం. తర్వాత దైవజనులు ఫోన్ చేశారు, అయ్యా మరి ఎట్లా ఉందని. అన్నా అసలు ఆశ్చర్యం అన్న, నీ నోట్లోని చూడుపడ్డట్లాగా ఉన్నాడు మనిషి. అసలు మీరు అట్ట మాట్లాడుతారు, సేమ్ అట్టకి మాట్లాడాడు అన్న. అసలు ఆయన మాట్లాడుతుంటే మీరే మాట్లాడుతున్నారన్న ఫేవర్లో ఉండిపోయాం తప్ప అరే అసలు మీరు రాలేదన్న ఫీలింగ్ కలగలేదని. ఆయన ఎవరో కాదు, ఒంగోలులో సేవ చేస్తున్న దైవజనులు రాజన్న గారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యేసన్న గారు ఏ రోషంతో, ఏ వైరాగ్యంతో, ఏ స్ఫూర్తితో మాట్లాడతాడు, అదే ఎఫెక్ట్స్తో మాట్లాడతాడు ఆయన. ఒక పాటలు మాత్రం పాడలేడు కానీ మెసేజ్ మాత్రం అచ్చుకుతున్నట్టుగా యేసన్న గారు మాట్లాడినట్టుగా ఉంటుంది. అంటే ఆయనలాగా టోన్ పెంచి ఆయనకి లాగా మాట్లాడడం కాదు. అంటే ఉపదేశం, వాక్య విధానం. కొంతమంది మిమిక్రీలు చేస్తారు, ఎట్లా ఇక ఆయనే వచ్చినట్టుగా. ఇప్పుడు పాట పాడమంటే నీ గొంతు నువ్వు పాడితే బాగుంటుందిగా. స్టీవెన్సన్ గారు లేక పాడాలంటే అట్ట కుదురుద్ది. ఆయన స్వరం ఆయనది, నీ స్వరం నీది. నీ స్వరంలో నువ్వు పాడితే బాగుంటుంది. నువ్వు మిమిక్రీ చేయాలని చూసావనుకో, కొన్నిసార్లు కుదురుద్ది, కొన్నిసార్లు పరమ చెత్తగా ఉంటుంది, దొరికిపోతావు. ఎందుకు ఆ గోళ? దేవుడు నీకు ఇచ్చిన స్వరంతో నువ్వు పాడితే ఆ పాటకి అందం వస్తుంది. పాడగా పాడగా రాగం అభివృద్ధి చెందుద్ది, కనుక తీగ ఉంటుంది, టేస్ట్కి వచ్చేద్ది, ఇబ్బంది ఏం లేదు. అంతేగాని అలాగే ఉండాలని. ఆ రోజుల్లో యేసన్న గారు కొంత పరిచయలో బలంగా సాగుతున్న దినాల్లో పక్క దేశాలకు వెళ్తున్న సందర్భాల్లో ఈ ఎఫెక్ట్స్ ఇచ్చే ఒక మిక్సర్ వాళ్ళు తెచ్చుకున్నారు ఆయన. దాంట్లో హల్లెలూయా అంటే హల్లెలూయా అని వస్తుంది. ఓరోరు ఆయన మాట్లాడితే 2-3 సార్లు వస్తుంది. అందుకనే జనాలు బాగా ఆయన వాక్యం అన్నారని వీళ్ళకి అది ఎక్కడ దొరుకుతుందో తెలియక ఈ మైక్ స్టాండ్లో మైక్ పెట్టి హల్లెలూయా 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 అబ్బా ఏంటి దగ్గరకు వచ్చి హల్లెలూయా అంటాడు. హల్లెలూయా హల్లెలూయా ఎఫెక్ట్స్ అనమాట. ఈ తెప్పలేందుకు? ఈ ప్రయత్నాలు చేసే పనేమీ లేదు. సిమిలర్ పౌలును చూసిన వ్యక్తి తిమోతిని చూస్తే అసలు పోలికలు ఒకలా ఉండవు, కానీ అదే వైరాగ్యం, అదే బాణి, సిమిలర్ అనమాట. వైరాగ్యంలో, అంతేగాని ఇమిటేషన్లో కాదు. ఆయనకి లాగా ఇమిటేట్ చేయడం విషయంలో కాదు, వైరాగ్యంలో, భారంలో, సువార్త ప్రయాణంలో ఏ వైరాగ్యం పౌల్లో ఉందో అదే వైరాగ్యం తిమోతిలో ఉంది. అందుకనే నాకులాగే సేవ చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఓ పాస్టర్ గారు సంఘంలో వాక్యం చెప్పడానికి తన దగ్గర ఉన్న అసిస్టెంట్ పాస్టర్తో చెప్పి, అయ్యా ఈ వచ్చేవారం నేను ఉండను, వేరే చోటికి వెళ్తున్నాను కనుక నువ్వే వాక్యం చెప్పు అని చెప్పి అసిస్టెంట్ పాస్టర్ గారికి ఆ సంఘ కాపరి ఆ దైవజనుడు అప్పగించి వెళ్ళాడు. ఈ పెద్ద పాస్టర్ గారు మాట్లాడేటప్పుడు పద్దాకులు ఎట్టా అంటుంటాడు, భుజం ఎట్టా అంటుంటాడు, మాట్లాడుతూ ఎట్టా అంటాడు, మాట్లాడుతూ ఎట్టా అంటాడు. ఈ అసిస్టెంట్ ఏమనుకున్నాడంటే ఇట్ట అన్నప్పుడు అయ్యగారికి అభిషేకం వస్తుంది అనుకుంటా, పద్దాకులు ఎట్టా అంటుంటాడని. ఇప్పుడు లేక దొరికింది ఛాన్స్. ఇప్పుడు అయ్యగారు లేరు, ఇప్పుడు వాక్యం చెప్పాలి. ఈయన ఫీలింగ్ ఏంది? అయ్యగారు లేని లోటునే తీర్చాల, కనుక నేను వాక్యం చెప్తే అయ్యగారు చెప్పినట్టుగా ఉండాలని ఫీల్ అయ్యాడు. ఇక వాక్యం చెబుతా మధ్యలో ఎట్ట అంటాడు, మధ్యలో ఎట్ట అంటాడు,
ఏంది వీడికి జబ్బు ఏంది? అయ్యగారంటే తెలుసు మనకి, ఆయన ఏ పని నుంచి వచ్చాడు. ఆ అయ్యగారేమో కండక్టర్ ఒకప్పుడు, టికెట్ 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 అన్న అలవాడు కదా. ఈ అలవాటు పోలే, ఇక వాక్యం చెబుతూ మధ్య మధ్య ఇట్ట అంటాడు. ఇతగాడేమనుకున్నాడు, ఇట్ట అన్నప్పుడు వాళ్ళ అభిషేకం వస్తుందేమో అని ఈ అసిస్టెంటు తగ్గట్టు చెప్పుకొని పోవాలిగా, మధ్య మధ్యలో ఇట్ట అంటాడు, ఇట్ట అంటాడు. ఏంది అయ్యగారంటే పలానా అని తెలుసు, వీడేంది ఇట్ట అంటాడు అని మెయిన్ పాస్టర్ గారు రాగానయ్యా నిన్న ఆయనతో వాక్యం చెప్పించారు కానీ ఇక మంది చెప్పనివ్వదయ్యా అన్నారు. అంటే తూకెట్ అంటాడండి, అట్ట తూకెట్ అంటాడు. చూడడానికి అసలు అసహ్యంగా ఉంది. అరా ఇట్లా అయ్యగారు రాదు, నేను వాక్యం బాగా చెప్పా, సూపర్ అండి, అమ్మ సూపర్ చెప్పావా, ఏది మధ్య మధ్యలో ఇట్ట అంటున్నావంట అంటే, అయ్యగారు మీరు కూడా మధ్య మధ్యలో ఇట్ట అంటారు కదండి, అందుకని నేను కూడా ఇట్ట అంటున్నానండి. రే నేను కండక్టర్గా పనిచేశారా, టికెట్ 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 అని ఇట్ట అన్నవాడు కనుక అలవాటు పోలే నాకు, మధ్య మధ్యలో ఇట్ట అంట. నీకేమొచ్చిందిరా జబ్బు? ఈ కాదు చూడాల్సింది, వైరాగ్యం, క్రీస్తు కొరకు ఎలా ఉన్నాడు, ఎలా నడుస్తున్నాడు. ఈ వైరాగ్యాన్ని మనం పొందుకోగలిగితే మనం క్రీస్తు కొరకు రోషం కలిగి బ్రతకగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక కుర్రోడు అంటాడు, చాలా రోజులు నా కాడ ఉన్నాడు, అన్నా నాకు పెరుగు అంటే ఇష్టం అన్నా, నువ్వు పెరుగు తినవని నేను పెరుగు మానేశా, నాకు ఇక్కడ తోడు ఉంటుంది అన్నా, నీకు తోడు లేదు, నేను తోడు కట్ చేశా. అరే ఈ కాదురా, ఈ కాదురా సేవకు వచ్చేది, ఇవి చూసుకుంటే నువ్వు సేవ పనికిరావు. ఏం రావాల? వైరాగ్యం, రోషం కలిగి. అయ్యా నీ కాలు దెబ్బ తగిల్లా, నేను మోసుకొని వెళ్ళి కూర్చోబెడితే వాక్యం చెప్పే చూసావా, నేను కూడా ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా నేను కూడా రోషం కలిగి దేవుని పని చేస్తాను. ఇది రావాలి నీకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయ్యగారికి యాక్సిడెంట్ అయి దెబ్బ తగిలింది, తల కట్టు కట్టాడు. మరి నువ్వెందుకు కట్టావు తల కట్టు? ఏం రా అయ్యా, ఇయ్యా మనం తీసుకొని ఈ మధ్యన ఈ నేర్చుకుంటున్నారు. డీజెస్ దినకరన్ గారికి ఆరోగ్యం బాగోదు, ఆయన మెల్లిగా వస్తాడు. కొంతమంది అదే స్టైల్లో వస్తారట. ఏమైందిరా నీకు? 3 రోజులు మోసంలో అయ్యింది. విచిత్రమైన పనులు కాదు. ఈ కాదు మనకు కావాల్సింది. రోషం కలిగి క్రీస్తులో ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి, ఎలా నిలవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సందర్భాన్ని బట్టి ఒక మాట చెప్తున్నా. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు మంచంలో తీసుకొచ్చాడు కూర్చోబెట్టి. నేను ఎందుకు వాక్యం చెప్పానంటే, 2 రోజులు చెప్పకపోతే పర్వాలే, కానీ నేను ఎందుకు అట్లా ప్రేరేపించబడ్డానంటే సందర్భాన్ని బట్టి చెప్తున్నా. మీకు కూడా అర్థమలో, పరిస్థితి బాగోకపోయినా దేవుని సన్నిధికి మనం ఎగనామం చెప్పండి, ఎగనామం పెట్టకూడదు. పాస్టర్ గారికి పంగనామం పెట్టకూడదు. దేవుడికి ఏమో ఎగనామం పెడతా, అయ్యగారికి ఏమో పంగనామం పెడతా. ఎందుకు రాలేదురా పాతను కంటే రాలేదులే అని అంటాడు. మహాభక్తుడు, యేసుప్రభు శిష్యుడు అండి. యేసుప్రభు కూడా ప్రశ్నకు ప్రశ్నే సమాధానం చెప్పేవాడు ఆయన. ఆ విషయంలో మాత్రం మనం తేలుతాం. ఎందుకు ప్రార్థన రాలేదంటే, రాలేదులేండి, నువ్వు రాలేదని కదా అడిగేది నేను, మళ్ళీ రాలేదండి అంటాడు. ప్రశ్నకు ప్రశ్నే సమాధానమా? సిమిలర్, నా వలే నాకులాగే ఆయన సేవ చేస్తున్నాడు. తిమోతిని చూస్తే పౌలు చూసినట్టే. చాలా ప్రాంతాలకి పౌలు తిమోతిని పంపాడు. కారణం ఏంటి తెలుసా? తిమోతిని చూస్తే పౌలును చూసినట్టే. పౌలు ఎలా మాట్లాడతాడో, ఎలా సేవ చేస్తాడో, ఎలా వైరాగ్యంతో మాట్లాడతాడో, ఎలా ఉపదేశిస్తాడో, అదే పందాలో తిమోతి కూడా మాట్లాడుతాడు. కనుక అన్నాడు, నా వలే, నా వలన కాదు, నా వలే నాకులాగే. అంటే ఆ రోజుల్లో తిమోతిని చూసిన వ్యక్తి పౌలు చూసినట్టే. అంత వైరాగ్యం తిమోతిలో కనబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 2వ కారణం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీ 2:20. నిజముగా చింతించువాడు
అతని వంటి వాడు నా యొద్ద లేడు. జాగ్రత్తనండి. సింపతి, దయా హృదయం కలిగినోడు, దయదలిచేవాడు, చింతపడేవాడు. దేని గురించి చింత? నువ్వు దేని గురించి చింతపడుతున్నావు? ఆధ్యాత్మిక జీవితం కోసం చింత ఉందా, లేకపోతే ఇంకేమైనా చింత ఉందా? అన్ని చింతలను మనసులో పెట్టేసుకొని క్రిస్మస్ రాగానే, పండగ నెల రాగానే పాడే ఒకే ఒక పాట ఏంటి? చింతలేదిక. ఎత్తుకోండి, రేపు నుంచి స్టార్ట్. దేవుడికి స్తోత్రం కలుగునగాక. తెల్లవారుజామున మైకులు మారు మోగుతాయి. చింతలేదిక, చింతలేదిక. అమ్మ, నీకెందుకు అంత చింత? దేని కొరకు చింతిస్తున్నావు నువ్వు? దైవికమైన చింతన నీలో ఉందా? పౌలు గారిలో ఏ చింతన ఉందో అదే దైవిక చింత తిమోతిలో ఉంది. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. త్వరగా. సంఘముల గురించిన చింత కలదు. ఏమండి, దైవజనులకి ఇంట్లో ఏ సమస్య ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అభ్యంతరం ఉన్నా చింత లేకుండా ప్రశాంతం ఉంటాం. కానీ సంఘంలో గలిబిలు ఉంటే, గందరగోళం ఉంటే ప్రశాంతం ఉండదు, మనశ్శాంతి ఉండదు, కలవరమే. ఎందుకంటే మాకు భౌతిక కుటుంబం కంటే ఆత్మ సంబంధమైన కుటుంబం మీదే బాధ్యతను మాకు దేవుడు పెట్టాడు ఎక్కువ. పౌలు అంటాడు, సంఘాల గురించిన చింత ఎక్కువ నాకుంది. ఏ చింతన అయితే పౌల్లో ఉందో అదే వైరాగ్యం, అదే విధానం తిమోతిలో ఉంది. దేని గురించి చింతపడుతున్నావు? నేనంట, నాకు వాక్య సత్యం అర్థమైన తర్వాత భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల గురించిన ఆలోచన అయితే లేదు. ఎందుకో తెలుసా? భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు పెంపుడు కుక్కలాగా మనల్ని వెంబడిస్తాయి అంతే. నా కన్నులు తెరిచిన వాక్యం ఒకటి ఉంది. కొరింథీ మొదటి పత్రిక 15:19. కొరింథీ మొదటి పత్రిక 15:19. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తును నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులు మనమే. ఈ భౌతిక సంబంధమైన జీవితం కొరకే నీవు ఆలోచన కలిగి దేవుని నమ్ముకుంటే, దేవుని నమ్ముకోవడం వల్ల ఈ భౌతిక సంబంధమైన జీవితంలో మేలు జరగాలని, సుఖంగా ఉండాలని, మంచి జరగాలని, శుభం జరగాలని, ఆ దేవుడు కార్యాలు చేయాలని ఈ భౌతిక జీవితం కొరకే నువ్వు దేవుని నమ్ముకుంటే, నేనంట నీకంటే నాకంటే దౌర్భాగ్యుడి ఈ జీవిత కాలం మట్టుకే మనం దేవుని నమ్ముకుంటే నేనంటాను మనం దౌర్భాగ్యం అంట. మరి దేవుని ఎందుకు నమ్ముకోవాలి? భౌతిక సంబంధమైన మేలు కొరకు, ప్రయోజనాల కొరకు దేవుని దగ్గరికి రావడం కాదు, దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు నిలవాలని, దైవికంగా నిలవాలని. ఈ ఆలోచన నీకు లేకపోతే మాత్రం ఎక్కడే శ్రమ అక్కడే ఉండదు. దైవికమైన కదలికల్లో ఉండవు. దేవుడి దగ్గరికి వచ్చాను, ప్రసాదం తీసుకున్నాను, పోయానని బయట ఎలా ఫీల్ అవుతాడో, దేవుడి దగ్గరికి వచ్చాను, కాసేపు కూర్చున్నాను, వెళ్ళిపోయాను అన్నట్టుగానే ఉండదు నీ జీవితం. నీలో దైవికమైన కదలికలు రావాలి. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు మనం వెంబడిస్తాయి. మనం యేసు వెంబడిస్తే చాలు. ఆయనలో సకల ఆశీర్వాదాలు గొప్పవై ఉన్నాయి. ఆయనలో సమృద్ధి దాచడం. ఆయన నీలో ఉంటే అవన్నీ నీతో ఉంటాయి కనుక అవన్నీ నీకు సంభవిస్తాయి, నీకు కలుగుతాయి కనుక వాటి కొరకు వెంపలాడే పని లేదు. మరి ఆలోచన వచ్చింది మనకు. ఇది సంవత్సరాల నా బోధ, నా బాధ ఇదే. నువ్వు ఆధ్యాత్మిక చింతనలోకి రావాలి. భౌతిక సంబంధమైన వాటి కొరకు ఆలోచిస్తా, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందాం, ఏం సంపాదించుకుందాం, ఏం గొడవెట్టుకుందామా, ఇవే పిచ్చి ప్రయత్నాలతో నీ జీవితానికి కాలం వస్తుందనంట. నీకంటే భయపడడం. పౌలు గారు మనం అనాలా, మనం సమస్తాన్ని నష్టపరుచుకొని యేసును సంపాదించుకోవాలి. ఎవరు సంపాదించుకోవాలి? అందుకని పాడుతాం కదా పోయే కాలంలో. ఈ మాట, సంపాదన కొరకి పుట్టలేదు పోయేటప్పుడు
పోయే కాలంలో పాడింది దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం పాడుతాంగా సంపాదన బాగుపడలే మనం. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, కులమతాలు లగము కాదు శ్మశానానికి, కులమతాలు లగము కాదు శ్మశానానికి. మా కులపొంది శ్మశానం ఈ ఆలయ కథగా పెట్టాలి. కులమతాలు గౌరవం శ్మశానానికి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సంపాదన కలిగే పుట్టామనుకోంలో భౌతిక జీవితంలో దేవుడు కష్టపడమన్నాడు. కష్టపడవద్దని చెప్పలే. ఫ్రీగా వచ్చి ఫినైల్ తాగమని దేవుడు చెప్పలే, కష్టపడమన్నాడు. అయితే నువ్వు సంపాదించిన దాంట్లో శ్రేష్టమైన సంపాదన యేసు అయి ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఒక భక్తుడు అంటాడు, నేను యేసు సంపాదించుకున్నాను అంటాడు. ఎవరు సంపాదించుకున్నాడు? యేసు. లోకాన్ని నష్టంగా ఎంచుకొని నేను యేసు సంపాదించుకున్నాను అంటాడు పౌలు. లోకాన్ని నష్టంగా ఎంచు, పంటగా ఎంచు, యేసు సంపాదించు. యేసు సంపాదించుకొని నీ జీవితంలో నువ్వు ఉండగలిగినంత నువ్వే గొప్ప ధనవంతుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీవే పెద్ద కుబేరుడి. యేసును కలిగిన వ్యక్తి కుబేరుడు. యేసు లేని జీవితం శూన్యం. కనుక యేసు సంపాదించుకో. దైవిక చింతనలోనికి రా, ఆధ్యాత్మిక పరిపక్వతలోనికి రా, ఆధ్యాత్మిక ఎదుగుదలలోనికి రా. అంతేగాని ఏమి తిందుమా, ఏమి తాను, ఏమి సమకూర్చుమా అన్న ఆలోచనతోనే, భౌతిక సంబంధమైన ఆలోచనతో బ్రతికితే నీ జీవితం శూన్యంగా మారిపోతుంది. నథింగ్ యు కెన్ టేక్ విత్ యు. యాపిల్ కంపెనీ ఓనర్ జాబ్ స్టీవ్ అనే వ్యక్తి డబ్బుంటే చాలు బతికాడు. ఈరోజు ఒక స్టేటస్ లో పెడుతున్నారు, డబ్బులు లేకపోతే గౌరవం లేదట, డబ్బులు లేకపోతే హోదా లేదట. అది నీకు ప్రయోజనం కాదు. యేసును సంపాదించుకో. ఆమేన్. ఎవరిని సంపాదించుకోవాలి? యేసును సంపాదించుకో. ఆయన నీతో ఉంటే ఆశీర్వాదం, నీకు ఉంటే మేలు, నెమ్మది. నిజం నేను అంటాను, జేబులో కాసు లేకపోయినా గుండెల్లో యేసుంటే మనం బాసులమే. జేబులో కాసుండి గుండెల్లో యేసు లేకపోతే నువ్వు దాసువే. గలాసుకి దాసువే, పేకాడికి దాసువే, ఇంకా మాస మొక్కకి దాసువే, ప్రతి దానికి దాసోహమే. అది ఉంటే చాలండి, అది ఉంటే చాలు మనకి, ఇంకేమొద్దు. నీకు జేబులో కాసు ఉండి యేసు లేకపోతే నువ్వు దాసువే. నీకు జేబులో కాసు లేకపోయినా గుండెల్లో యేసు ఉంటే నువ్వు బాసువే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జేబులో కాసు ఉండి గుండెల్లో యేసు లేదనుకోండి, తూర్పు ఆగు, కొంచెం లెక్క దాటెల మనం. కాపలాగా ఆగు, ఒక 100 రూపాయలు తక్కువైనాయి, ఇవి రేపెత్తా నీకు. మేస్త్రి ఎత్తానన్నాడు, మా మూట వాడు ఎత్తానన్నాడు, వాడు ఇవ్వకుండా పోయాడాడు, నీకు ఇస్తా. ఏం తీడి పని? గుండెల్లో యేసు లేదు, జేబులో కాసు ఉంది, కనుకేంటి? దాసే. యేసున్నోడు బ్రాందీ షాపులోకి అలా పోయి సిల్లర్ మార్చుకొని వచ్చేస్తాడంతే. యేసు లేనోడు గ్లాసు పట్టుకొని ఆడే ఊగిసలాడుతూ ఉంటాడు. కానీ నీకేముండాలా? యేసు ఉంటే చాలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక యేసును సంపాదించుకో. లోకమంతయు నష్టముగా ఎంచి సంపాదించుకొంటినే నా యేసయ్యను నేను. లోకమంతయు నష్టముగా ఎంచి సంపాదించుకొంటినే నా యేసయ్యను నేను. మోకరిద్దామా, యేసును సంపాదించుకో. యేసును పొందుకొని వెళ్ళు, యేసును కలిగి వెళ్ళు, యేసుతో నడిచి వెళ్ళు,
యేసుతో నిలిచి వెళ్ళు, నీ జీవితం దీవించబడిపోద్ది. లోకమంతయు నష్టముగా ఎంచి సంపాదించుకొంటినే నా యేసయ్యను నేను. లోకమంతయు నష్టముగా ఎంచి సంపాదించుకొంటినే నా యేసయ్యను నేను. బ్రతుకు మూలమునైనా చావు మూలమునైనా కలిసి బ్రతుకు మూలమునైనా కూర్చున్న వాళ్ళు కూడా చప్పట్లు పడుతూ దేవుని ఆరాధిద్దాం. యేసయ్యను సంపాదించుకోవాలి. లోకములో ఉన్నదంతా వ్యర్థమే, యేసు లేని జీవితం శూన్యం. నా దేవుని ఘనపరతును, నా దేవుని స్తుతింతును, నా దేవుని స్తుతింతును, నా దేవుని స్తుతింతును, నా దేవుని విరిగిన మనసు కదిలిన హృదయం నాకు కావాలయ్యా. అడుగుదాం యేసయ్యని. విరిగిన మనసు కదిలిన హృదయం నాకు కావాలయ్యా. యేసయ్యా నాకు కావాలయ్యా. జీవించుగా నా యేసయ్యతో జీవించుటే ఆశ, ఆశ. విరిగిన మనసు నలిగిన హృదయం నాకు కావాలయ్యా. యేసయ్యా నాకు కావాలయ్యా. విరిగిన మనసు నలిగిన హృదయం నాకు కావాలయ్యా. యేసయ్యా నాకు కావాలయ్యా. ఆరాధనా 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 మార్చబడాలి. ఆరాధనా 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 ప్రార్థన చేద్దామా? అబ్బా యేసు, నువ్వు నాకు కావాలి నాయనా, నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. యేసయ్యా